అయోధ్యలోని బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా నేడు జిలుగుమిల్లి కోదండ రామాలయం నందు డిజిటల్ స్క్రీన్ ద్వారా అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ వందల మంది భక్తులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారాములకి షాడోపచారాల పూజలు, శ్రీరామనవమి సంకీర్తనలు, శ్రీరామ జయరామ జయ జయ రామ విజయ మంత్ర పఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలచే కోలాటాలు, తాళాల మీద శ్రీరాముని భక్తి గీతాలు ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా అయోధ్యకు 2 సార్లు వెళ్లి కరసేవలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ గారికి భక్తులు సత్కరించారు. స్వతంత్రం వచ్చాక అంతకుముందు కేసులు పోరాటాలు పక్కన పెట్టేయండి. మన స్వతంత్రం వచ్చేసింది కదా. 1949లో కేసు వేశారు ఫైజాబాద్ కోర్టులో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు కలిగించమని. ఎవరు వేస్తారు కేసు? ఎవరు వేస్తుంటారు? బాలరాముడు కేసు వేశారు, గుర్తుంచుకోండి బాగా. రామలాల వేశారు కేసు. రామలాల అని పిలువబడే నేను అయోధ్యలో ఆ పవిత్ర జన్మస్థానంలో జన్మించాను దశరథ కౌశల్యకు. కాబట్టి నా జన్మస్థానాన్ని దురాక్రమణదారులు ఆక్రమించి నా మందిరాన్ని చిత్రం చేసి అక్కడ నా దేవాలయం చూశారు. కాబట్టి తిరిగి నా భక్తులు అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆలయ నిర్మాణానికి ఇవాళ కోర్టు తీర్పు వచ్చింది. చాలా మంది చెప్తున్నారు ఆలయం పూర్తవకుండా ఆలయం నిర్మిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మీ కళ్ళ ముందు ఆలయం పూర్తయిందా లేదా? పూర్తయింది కదా. భగవానుడు రాముడు రామలాల విరాజమానుడు కాబోతున్నాడు మరికొద్ది క్షణాల్లో. కొంతమంది ముహూర్తం కరెక్ట్ కాదంటారు, కొంతమంది గుడి పూర్తవలేదంటారు, కొంతమంది పక్క మతం వాళ్ళకి బాధ వస్తుందండి. 498 సంవత్సరాలు మనం బాధపడినా ఏ రోజు మనకు కనిపించలేదు. ఈనాడు కోర్టు తీర్పుతో మనం గుడి కట్టుకుంటే ఇక్కడ వెళితే మిగతా వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి ఈ గుడికి రామని చెప్పారు పార్టీ. ఒక ఆయన అయితే రాముడు గుడి కడితే నేను ఉరేసు తెచ్చుకోవాలన్నాడు. పాపం ఆయన మన సమయం కూడా చెప్పాను, ఉరేసు తెచ్చుకోవాల్సిన సమయం. అక్కడి నుంచి మళ్ళీ రాముడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు?